నమో యజ్ఞవరాహాయ. ప్రియ భక్తాగ్రేసరులారా, కరీంనగర్ పట్టణంలో మన యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజున అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సీతారామ కళ్యాణ నవరాత్రి మహోత్సవాలకు ముందుగా ఉగాది నుంచి 9 రోజులు సామూహిక శ్రీ సుందరకాండ పారాయణం చేయడం కూడా జరిగింది. 9 రోజులు ఉదయం పూట సుందరకాండ పారాయణం భక్తుల సమక్షంలో భక్తులందరితో కలిసి పూర్తి చేసుకున్నాం. అలాగే ఈ రోజున పట్టాభిషేకం కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు శ్రీ సుందరకాండ పారాయణ అనంతరం పట్టాభిషేక పారాయణంతో సమాప్తి అవుతున్నది. ఈ రోజున భక్తులందరూ విచ్చేసి అధిక సంఖ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని ఆశీర్వాదము మరియు తీర్థ ప్రసాదములు అన్నదానం కూడా స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. నమో యజ్ఞవరాహాయ. కసిరెడ్డి రాణారెడ్డి, యజ్ఞవరాహ క్షేత్రం. జై బోలో యజ్ఞవరాహ స్వామికి. గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ యజ్ఞవరాహ స్వామి క్షేత్రంలో ఈ శ్రీరామనవమి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుగుతోంది. దీనికి ఇక్కడికి వచ్చిన భక్తులకు కోరిన కోరికలు కొంగు బంగారంగా జరుగుతూ ఉంటాయి. ఏ కోరికలు కోరుకున్నా కూడా కళ్యాణమే కానివ్వండి, సంతానమే కానివ్వండి, వచ్చి మొక్కుకున్న వెంటనే అవి స్వామివారు అనుగ్రహించడం జరుగుతోంది. ఈ క్షేత్రంలో 3 సార్లు కళ్యాణం, 3 పర్యాయాలు, ఒకటి యజ్ఞవరాహ స్వామి గారి కళ్యాణము, ఒకటి గోదా కళ్యాణము, మరొకటి శ్రీరామనవమి, శ్రీరామ కళ్యాణము. 3 కూడా చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా భక్తుల కిటకిట చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చే ముఖ్యమైన విలువ దేనికి ఇస్తారంటే వేదము, యజ్ఞాలు, వేదాలు ఇక్కడ చాలా పద్ధతిగా, అంటే ఎలాంటి అది జరగకుండా చాలా పద్ధతిగా జరుగుతాయి. ఇది గురువు గారు ముఖ్యంగా విజయసారథి గారి ఆధ్వర్యంలో జరుగుతుండే, కులపతి గారు, తర్వాత ఉపకులపతి గారు వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఓం నమో యజ్ఞవరాహాయ. నా పేరు సాయినేని నరేందర్. నేను ఇక్కడ ఒక కార్యకర్తగా, ఒక భక్తుడిగా, ఒక ట్రస్ట్ మెంబర్గా ఉంటున్నాను. అయితే ఈ యజ్ఞవరాహ స్వామి క్షేత్రంలో ఈరోజు విశేషంగా శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణము రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో ఇది సర్వవైదిక సంస్థానం, అంటే అన్ని వేదాలకు సంబంధించిన ఒక ఆధ్యాత్మికంగా ఇక్కడ వేదాలకే యజ్ఞాలకే ఇక్కడ ఈ క్షేత్రం వెలిసిందని అనుకోవచ్చు. ఈ కరీంనగర్ ప్రజలకు యజ్ఞవరాహ స్వామి వారు దర్శనం చేసుకుని వారి కోరికలు నేర్చుకుంటే తప్పక నెరవేరుతాయన్న నమ్మకము ప్రగాఢంగా ఉన్నది. అలాగే ఈ ఒక సంవత్సరంలో మేము ప్రతి సంవత్సరం 26 ఉత్సవాలు చేస్తూ ఉంటాము. 26 ఉత్సవాలలో కూడా 3 కళ్యాణాలు జరుగుతుంటాయి, ఇందాక మా సోదరి చెప్పినట్టుగా. అలాగే మిగతా నవరాత్రులు, దేవీ నవరాత్రులు కావచ్చు, గణపతి నవరాత్రులు కావచ్చు, విశేషంగా కూడా ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటాము. అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప నోటితో చెప్పేంత ఇది మాత్రం ఉండదు. చూసిన వాళ్ళు చాలా ఆనందపడతారు. మరి ఇక్కడ భక్తులకు విశేషంగా మేము ఏదైతే నవరాత్రులు కావచ్చు, తర్వాత బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఆ బ్రహ్మోత్సవాలలో ఇక్కడిని కరీంనగర్ లోకల్గా కాకుండా వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ 5 రోజులు ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ కళ్యాణం తిలకించి వెళ్తారు. వారి సౌకర్యార్థము ఇక్కడ మేము వరాస్వామి క్షేత్రంలోనే ఇంతకుముందు ఉన్న ఒక చిన్న ఆవాసాన్ని, దాన్ని శిథిలావస్థలకు వచ్చిన దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాము. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఒక 10-15 రూములు కూడా వారు నివాసం ఉండి రాత్రి బస చేసి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి మాకు భగవంతుడు కల్పించిన భాగ్యం అనుకుంటాము. ఈ క్షేత్రం ఏదైతే నిర్మాణం చేసిండ్రో శ్రీభాష్యం విజయసారథి గారు, వారి పాదపద్మాలకు వారి ఇక్కడ స్థాపించడానికి మేము ఇక్కడ భక్తులుగా, వారి సేవకులుగా ఉన్నందుకు చాలా సంతోషపడుతూ ఓం నమో యజ్ఞవరాహ. స్థానిక యజ్ఞవరాహ క్షేత్రంలో గత 9 రోజులుగా వసంత నవరాత్రులు పురస్కరించుకొని మన యజ్ఞవరాహ క్షేత్రంలో సామూహిక సుందరకాండ పారాయణం జరుగుతూ వస్తుంది. నేడు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్వామివారికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా
భక్తజన మధ్యలో ఎంతో వైభవంగా జరిగింది. నేటితో ఈ వసంత నవరాత్రులు స్వామివారి కళ్యాణ మహోత్సవము పరిసమాప్తి అయ్యాయి.